ఇంతకుముందు వీడియోలో ఎక్సర్సైజ్ 1.2.1 చూసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 సొల్యూషన్స్. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. ఇక్కడ మనం జీరోస్ కనుక్కోవాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి. దాంతోపాటు వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్ మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ సమ్ x² - 2x - 8. ఒకసారి చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏమనుకున్నాం? ax² + bx + c. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² a, ఇక్కడ a x² కోఎఫిషియంట్ a, ఇలా కోఎఫిషియంట్ ఆఫ్ x b, కాన్స్టెంట్ c, cని కాన్స్టెంట్ అంటాం. ఇదే రూపంలో x² - 2x - 8 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఇందులో మనం a ఏంటో b ఏంటో c ఏంటో రాసుకున్న తర్వాత మన రిలేషన్స్ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి కనుక్కుంటాం. చూడండి, జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆల్ఫా బీటా అంటే మనం అనుకున్నాం లీనియర్ ఈక్వేషన్. లీనియర్ పాలినామియల్కి జీరోస్ ఒకటి ఉంటుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ వస్తాయి, క్యూబిక్ పాలినామియల్కి 3 జీరోస్. ఇక్కడ x² క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ వస్తాయి, x వాల్యూస్ మనం సాల్వ్ చేసినప్పుడు. వాటిని ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా ఇంటూ బీటా c/a అవుతుంది. ఇది రిలేషన్. ఇక్కడ జీరోస్ ఇవి కోఎఫిషియెంట్స్, వీటి మధ్య రిలేషన్ ఇవి. అదొకసారి చెక్ చేద్దాం. ఓకే, సొల్యూషన్ x² - 2x -8. దీన్ని ఈజ్వల్ 0 అని రాసుకున్న తర్వాత మనం సాల్వ్ చేస్తాం. ఇందులో a = 1 అంటే x² అంటే 1x², కాబట్టి a = 1 -2x. ఇక్కడ b = -2 అంటే ఇక్కడ సింబల్ కూడా ఉంది, మైనస్ కూడా రాయాలి. ప్లస్ ఉంటే 2 అని రాసేస్తాం. c = -8 కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, a ఇంటూ c మల్టిప్లై చేయాలి. a1 c -8, a ఇంటూ c = 1 × -8 = -8 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 2 × 4 అంటే 4 × 2 అంటే 2 × 4 అంటే 1, అలాగే 1 × 8. ఈ రెండు తప్ప ఇంక వేరే ఫ్యాక్టర్స్ ఏమి మనకు రావట్లా. ఇప్పుడు ఏ ఫ్యాక్టర్ తీసుకున్నా మనకు యాడ్ చేయడం కానీ తీసివేయడం కానీ చేస్తే మధ్యలో b వాల్యూ రావాలి, -2x అనేది. ఇక్కడ మనకి సరిపోతుంది. 4లోంచి 2 తీసేస్తే 2 వస్తుంది కనుక ఇది తీసుకున్నాం. 8లోంచి 1 తీసేస్తే 2 రాదు, కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ సరిపోతుంది. ఇక్కడ -8 ఉంది. -8 ఉన్నప్పుడు ఏదో ఒక దానికి 2 మల్టిప్లై చేసేటప్పుడు 8 వచ్చింది. ఈ సింబల్ రావాలంటే కంపల్సరీ ఏదో ఒకటి మైనస్ అవ్వి ఉండాలి. మనం దేనికి మైనస్ వేయాలి అది ఇక్కడ చూద్దాం. -2x, ఇక్కడ b పదం మైనస్లో ఉంటే పెద్ద సంఖ్యకి మైనస్ వేసుకోవాలి. 4 పెద్ద నెంబరు, లార్జ్ నెంబర్ కాబట్టి 4కి మైనస్ వేసుకున్నాం, స్మాల్ నెంబర్కి ప్లస్ వేసుకున్నాం. ఇక్కడ దీన్ని చూడండి, x² ప్లస్ అనుకున్నాం కదా, +2x -4x -8 is 0. -4x నుంచి 2x తీసేస్తే -2x. ఇక్కడ మైనస్ ఎక్కువ కనుక 4 ఎక్కువ పెద్ద నెంబర్ కాబట్టి 4లోంచి 2 తీసేస్తాం. 4 ముందు సింబల్ మైనస్ ఉంది, -2x సరిపోతుంది. ఇప్పుడు 2 1గా తీసుకుని కామన్ తీస్తున్నాం. ఇక్కడ x² అంటే 2xలు ఉన్నాయి, ఇక్కడ 2x x ఉంది, ఇక్కడ 4x 8, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8ని 4 × 2గా రాసుకోవచ్చు కనుక ఇందులో రెండింటిలోనే 4 కామన్ ఉంటుంది. ఇప్పుడు x కామన్ తీసేస్తాం. ఒక x బయటకు వచ్చేస్తే x ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ x బయటకు వచ్చేస్తే ఇక్కడ ఇంకా మిగిలింది 2. ఇప్పుడు x × x x², x × 2 2x సరిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకున్నాం.
ఇక్కడ ఏది కామన్ తీయాలి? 4 తీయాలి. ఒక్కోసారి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మనకి ఏది తీసుకోవాలనేది వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ x+2 బ్రాకెట్లో ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేస్తాం. ఈ బ్రాకెట్లో కూడా ఇది నెట్ కామన్గా ఒకటే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఉంది, ఇక్కడ 4x రావాలి. ఇంకా దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 4 × x 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 × 2 8 సరిపోతుంది కదా. ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు రెండింటిలో కామన్గా x+2 ఉంది. x+2 కామన్ తీసేస్తే ఇక్కడ మిగిలింది x, ఇక్కడ మైనస్ ఉంది, -4 = 0. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని 0కి ఈక్వల్ చేస్తాం. x+2 = 0. x = ఏమవుతుంది? ఈ ప్లస్ ఇటు వస్తే 0 - 2 అంటే -2. అలాగే x - 4 = 0. x = 0 ప్లస్ ఈ మైనస్ ఇటు వస్తే +4 = 4. ఇప్పుడు 2 వచ్చేసింది. ఇక్కడ x -2, ఇక్కడ 4. ఒకటి ఆల్ఫా అనుకుంటాం -2, ఒకటి బీటా 4. మనకి రిలేషన్ చూడమన్నాడు కదా, వెరిఫై చేయమన్నారు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా -2 + 4 ఏమవుతుంది? ఇక్కడ రెండు వేరు వేరు సింబల్స్. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఏది పెద్ద నెంబర్ చూసుకుంటాం. 4లోంచి 2 తీసేస్తాం. 2 ఇక్కడ +4 ముందు ప్లస్ ఉంది కాబట్టి +2. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? -b/a ఫార్ములా రావాలి. -b అంటే -2. ఇక్కడ మనకు +2 వచ్చింది. ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటాం? -2గా రాసుకోవచ్చు. /1 1తో భాగిస్తే అదే వస్తుంది కాబట్టి /1 వేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ +2 సరిపోతుంది. -2 అంటే ఇక్కడ రాసుకున్నాం -2 b/a = 1 కనుక b/a. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా -2 × 4 -8 ప్లస్ ఇంటూ మైనస్ -2 × 4 8. దీన్ని ఎలా రాస్తున్నాం? -8/1 రైట్స్ కదా. 1తో భాగిస్తే -8 వస్తుంది కాబట్టి -8/1 అనేసి. -8 అంటే c, 1 అంటే a, c/a. ఈ విధంగా మనం రిలేషన్స్ కోఎఫిషియెంట్స్కి జీరోస్కి రిలేషన్స్ చూపించగలం. ఓకే, ఇక్కడ సెకండ్ సమ్ 4s² - 4s + 1. a = 4, b = -4, c = 1. ఇక్కడ 4s² - 4s + 1 = 0. ఇక్కడ a × c అంటే 4 × 1 4. 4 ఫ్యాక్టర్స్ 2 × 2 1 × 4. మనకి మధ్యలో -4 ఉంది b. ఈ b రావాలంటే 2 2 సరిపోతుంది. 2 2 కలిపితే 4 అవుతుంది. 1 4 కలిపితే 5 తీసివేస్తే 3 అవుతుంది. కనుక ఇది సరిపోదు, మనం ఇది సరిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 2 మైనస్లు పెట్టుకున్నాం. ఇక్కడ +4 అంటే ఖచ్చితంగా ప్లస్ అయినా ఉండాలి, మైనస్ అయినా ఉండాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఈ -4 సరిపోతుంది. ఇక్కడ 4s², ఈ మధ్యలో 2s -2s 2 మైనస్లు +1 = 0. ఇక్కడ 4ని 2 × 2గా రాసుకున్నాం. ఇక్కడ 2ని 2 × 1, ఇక్కడ 1ని 1 × 1 అని రాసుకున్నాం. అంటే కామన్ తీయడానికి వీలుగా ఇవి తెలియడం కోసం రాస్తున్నాం. మీరు చేస్తూ ఉంటే ఇది అలవాటు అయిపోతుంది. అప్పుడు మీరు ఇది రాసుకొని అవసరం లేదు. ఇక్కడ 2s కామన్ తీస్తే ఇక్కడ 2 బయటకు వచ్చింది, ఒక 2 ఉంది. ఇక్కడ ఒక s వచ్చేసింది, ఒక s. 2s - 2s 2 బయటకు వచ్చేసింది కదా, ఇంక 1 ఉంటుంది. 2 × 1గా రాసుకున్నాం కదా, 2 × 1 మైనస్ ఇక్కడ ఏం చెప్పాను? ఈ బ్రాకెట్లో ఏముందో అదే ఇక్కడ రాసాము, 2s - 1. ఇక్కడ ఏం రాయాలంటే ఇక్కడ ఆల్రెడీ 2s ఉంది, ఇక్కడ 2s ఉంది. అంటే దేంతో మల్టిప్లై చేస్తే 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కాబట్టి 1 వేసుకున్నాం. రెండిట్లో కామన్గా 2s - 1 కామన్ తీసాం. ఇందులో 2s - 1 = 0. అంటే 2 ఈక్వల్ కాబట్టి ఒకటి చేస్తే సరిపోతుంది.
2s minus 1 is 0. 2s is equal to 0 minus 1 it వస్తే ప్లస్ 1. s is equal to 1 by 2. 2 మల్టిప్లై చేస్తే ఇటు వస్తే డివిజన్ 1 by 2. ఆల్ఫా is equal to 1 by 2, బీటా is equal to 1 by 2. అంటే సేమ్ కనుక రెండు అదే వస్తాయి. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా 1 by 2 ప్లస్ 1 by 2. డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే పైన రెండు కలుపుతాం 1 plus 1. అదే మైనస్ ఉంటే తీసివేస్తాం. ఇక్కడ 1 plus 1 by 2 అంటే 2 by 2 వచ్చింది. ఇక్కడ మనకి బి ఏముంది చూడండి 4 కనుక మనం ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తాం. పైన న్యూమినేటర్ డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే మనకు 4 వస్తుంది. 2 into 2 4 కింద 2 into 2 4 4 by 4 వచ్చింది. మనకు బి -4 కాబట్టి -4 అని రాసుకుందాం by 4. ఇదంతా బి అవుతుంది ఏ మైనస్ బి బై ఏ. ఆల్ఫా ఇంటూ బీటా 1 by 2 ఇంటూ 1 by 2 రెండు ఒకటే కనుక 1 into 1 1 2 into 2 4 1 by 4. సి అంటే 1 ఏ అంటే 4 ఇక్కడ సి బై ఏ. ఈ విధంగా జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్ మనం వెరిఫై చేస్తాం. ఓకే.